హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హిమ పవన్ ఛానల్. సో ఈ వీడియోలో మేము వీఆర్ రిటర్నింగ్ ఫ్రమ్ త్రివేంద్రం టు హైదరాబాద్ అనమాట. సో మా బేబీ ఫస్ట్ ఫ్లైట్ జర్నీ మీరు చూసే ఉంటారు కదా. వచ్చేటప్పుడేమో ట్రైన్లో వచ్చాము, సో వెళ్ళేటప్పుడేమో ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. యాజ్ వీఆర్ ఇన్ న్యూయర్, బట్ చాలా కాస్ట్ ఉంది అని వన్ సైడ్ కొంచెం అడ్జస్ట్ అయ్యాము, సెకండ్ సైడ్ మాత్రం అడ్జస్ట్ అవ్వలేదు. సో మా బేబీ మాత్రం ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతుంది. సో తన ఎక్స్పీరియన్స్ నేను క్యాప్చర్ చేసి ఈ వీడియో చూపించబోతున్నాను. తన ఫస్ట్ ఫ్లైట్ జర్నీ ఇన్ 4th month అన్నమాట. సో యాక్చువల్గా ఫుల్ లగేజ్ ఉంది, ఫైవ్ బ్యాగ్స్ అయ్యాయి ఇంక్లూడింగ్ నా హ్యాండ్ బ్యాగ్తో కలిపి. నా బేసిక్గా ఫస్ట్ టైం కదా బేబీతో ట్రావెల్ చేయడం, చాలా డబుల్ పట్టుకున్నాను, అందుకే కొంచెం లగేజ్ ఎక్కువైంది. స్పెషల్ ఏంటంటే మా చిట్టు తల్లి 2024లోకి ఎంటర్ అయింది కదా, January 1st న్యూ ఇయర్ డేనే తన ఫ్లైట్ ఎక్కింది. సో ఇయర్ స్టార్టింగ్లోనే ఎక్కేసింది తల్లి. డాడీ చెక్ ఇన్ చేస్తుంటే మేము మాత్రం ఇట్లా కూర్చొని పని చేస్తున్నాము. సో తను యాక్చువల్గా ఉండట్లేదు, తను నవ్విస్తున్నాను. నా ఇయర్ రింగ్స్ పీకేసింది. ఏది నా ఇయర్ రింగ్? ఏది ఇది? ఏది ఇది ఉంది? ఇది ఏది? ఇది కూడా తీసేద్దామని ట్రై చేస్తుంది. మూడకూడదు. ఫ్రీ టికెట్. చిట్టు తల్లికి 1 day టికెట్ ఉందని అనుకున్నాం కానీ ఫ్లైట్ దగ్గర దొరికిపోయి. నార్మల్గా బేబీస్కి కంపల్సరీ ఇన్ఫాంట్స్కి ఫ్లైట్ టికెట్ అనేది తీసుకోవాలి. దట్ ఫస్ట్ టైం మేము ఏంటంటే 3 tickets చూస్తున్నాము మా చేతిలో. ఎప్పుడు 2 tickets ఉండేవి. అండ్ కమింగ్ టు ఇదేంటంటే ఫీడింగ్ రూమ్ ఎయిర్పోర్ట్లో ఉంది కదా. సో ఫీడింగ్ రూమ్ ఇలా ఉంటుంది. వీడియో తీసాను జస్ట్ ఫర్ రిఫరెన్స్. సో అన్నీ ఉంటాయి బట్ షోకేస్కి కానీ మనం యూజ్ చేయకూడదు. సో నార్మల్గా అయితే బేబీకి అయితే నేను ఫీడ్ చేస్తున్నాను. ఫీడింగ్ కొంచెం ఫ్రెష్ అయ్యాను. అండ్ బేబీ మాత్రం చూడండి అసలు ఫీడింగ్ అయిపోయినట్టు అన్ని వేళ్ళు ఫింగర్స్ అన్ని నోట్లో పెట్టుకుంటుంది. ఎయిర్పోర్ట్కి వచ్చేసాము, ఫ్లైట్ ఎక్కుతాము, ల్యాండ్ అవుతాము. సమన్వి చెప్పు, నీకు ఎలా అనిపిస్తుందో చెప్పు, నీ ఫ్లైట్ జర్నీ. వెల్కమ్ బ్యాక్ టు పవన్ ఛానల్. సో టుడే మా బుచ్చి తల్లి ఎక్కడుందో తెలుసా? ఎయిర్పోర్ట్లో ఉందన్నమాట. నా చిట్టు తల్లి ఈరోజు Jan 1st 2024 స్టార్ట్ అయింది న్యూ ఇయర్. సో మేము త్రివేంద్రం నుండి రిటర్న్ అయిపోతున్నాము. సో రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం మేము ఫ్లైట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం మా చిట్టు తల్లి ఫ్లైట్ ఎక్కేస్తుంది. ఆయన పుట్టిన 4 monthsకి మా చిట్టు తల్లి ఫ్లైట్ ఎక్కేస్తుంది. ఫస్ట్ ఫ్లైట్ తనది కదా, ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిపోతుంది అనమాట. అండ్ నేనైతే మాత్రం చాలాసార్లు మేమైతే 20+ years అయిపోయినా కానీ ఎక్కలేదు. ఈ చిట్టు తల్లి 4 monthsకి ఎక్కిస్తుంది. అన్నీ ఎక్కింది. ఆటో ఎక్కింది, కార్ ఎక్కింది, బైక్ ఎక్కింది, సైకిల్ అయితే ఎక్కలేదు కానీ ట్రైన్ కూడా ఎక్కేసింది 2 times. అండ్ ఫైనల్గా ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసిందంట. ఫ్లైట్ యాక్చువల్గా 1 hour డిలే అనమాట. సో 6:20కి అనుకున్నది 7:20 7:30కి వస్తుంది. సో ఏం చేయాలో తెలియదు కదా. సో అక్కడే ఉన్న షాపింగ్ అన్నీ చూస్తున్నాము. షాపింగ్ చేయాలనుకున్నాము బట్ ఓన్లీ స్వీట్స్ తీసుకున్నాము. దట్స్ ఇట్. ఉండట్లేదు, ఫీడింగ్ చేశాను. One second beyond.
నేనైతే తనకి సరదాగా ఎయిర్పోర్ట్ అంతా చూపిస్తున్నాను. అసలు పడుకోవట్లేదు, తను కూడా యాక్టివ్గానే ఉంది. మొత్తం చూస్తుంది నోట్లో వేలు పెట్టుకొని. హలో సమన్వయి, చేస్తారు సమన్వయి. Hey. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. యాజ్ వీ హ్యావ్ ఇన్ఫాంట్ రైట్, వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ అయితే ఇచ్చారు. బేబీకి అయితే ఫీడ్ చేయమన్నారు టేక్ ఆఫ్ అండ్ ల్యాండ్ అయినప్పుడు. సో అలానే ఇస్తున్నాను. బట్ బుజ్జితల్లి మాత్రం డేర్గానే ఉంది. బట్ నాకే భయం వేస్తుంది. తన ఇయర్స్ అన్ని బాగా కప్పేశాను. బట్ నాకు కొంచెం భయం వేస్తుంది తను ఎలా ఉంటుందని. బట్ యాక్టివ్గానే ఉంది. హ్యాపీగా ఉంది. సో ఫైనల్గా బుజ్జి తల్లితో ఫస్ట్ టైం, అది కూడా న్యూ ఇయర్ రోజు నా చిట్టి తల్లి ఫ్లైట్ ఎక్కేస్తుంది అన్న హ్యాపీనెస్లో కూడా ఉన్నాను. ఆ సౌండ్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం భయం వేస్తుంది.
టేక్ ఆఫ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్. బట్ తను మాత్రం పడుకోవట్లేదు. తను పడుకోవాలని ట్రై చేస్తున్నాము. సౌండ్ వస్తుందా? ఉన్నా కదా నేను. అమ్మ ఉన్నది, నాన్న ఉన్నాడు. జో కొట్టి వాళ్ళ డాడీ పడుకున్నాడు కానీ ఈమె మాత్రం పడుకోలేదు. సో నేను బేబీ అయితే ఇంకా ఇలానే ఉన్నాం. మా హస్బెండ్కి మాత్రం నిద్ర వచ్చేసింది, పడుకున్నారు. నాన్న కుట్టి. సో కాఫీ కావాలంటే మేము ఏం చేయాలంటే 200 రూపీస్ కుకీస్ కొంటేనే కాఫీ ఇస్తారంట ఫ్రీగా. సో ఫైనల్గా తీసుకున్నాము, ఎందుకంటే నాకు మార్నింగ్ నుండి హెడేక్గా ఉంది కొంచెం. సో ఈవినింగ్ కదా ఫ్లైట్ తీసుకున్నాను. బట్ బేబీ అయితే ఫైనల్గా అలా నా దగ్గర ఉండి చాలాసేపు అయిన తర్వాత పడుకుంది. వాళ్ళ డాడీ కూడా పడుకున్నారు. నేనే బేబీని అలా బజ్జో పెట్టాను. ఫైనల్గా ఇప్పుడు ల్యాండ్ అవుతుంది ఫ్లైట్. తనైతే డీప్ స్లీప్లో ఉంది. బట్ నేను మాత్రం ఇయర్స్ మొత్తం కప్పేశాను హ్యాండ్స్తో. అండ్ ఆల్రెడీ క్యాప్ ఉంది, బట్ స్టిల్ కొంచెం భయం కదా, అందుకని. అండ్ సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయిపోయాము. చిట్టి తల్లి మాత్రం డీప్ స్లీప్లో ఉంది, అసలు లేవలేదు. వాళ్ళ డాడీ పట్టుకున్నారు. ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది నా తల్లి ఫ్లైట్ జర్నీ. ఫైనలీ మా బేబీ అయితే తన ఫస్ట్ ఫ్లైట్ జర్నీ కంప్లీట్ చేసింది సక్సెస్ఫుల్గా. అండ్ నౌ వీఆర్ ఇన్ హైదరాబాద్, వీఆర్ గోయింగ్ టు హోమ్. And please do subscribe to my channel. Bye bye.